ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. అలాగే కూడా గురుగారి పీఠంలో ప్రతి మాసంలో కూడా శనీశ్వర హోమం, రుద్ర హోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ నెల వచ్చే నెల 5వ తారీఖున ఏప్రిల్ 5వ తారీఖున శనివారం రోజున కూడా మరి గురుగారి పీఠంలో నిర్వహిస్తున్నారు. మరి వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, లేదంటే మీ గోత్ర నామాలు నమోదు చేసుకోవాలి అనుకున్నా కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే కూడా మరి లైవ్ ద్వారా కాలర్స్ కలవని వాళ్ళందరికీ కూడా కాల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా గురుగారు మరి మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, మీ సమస్యకు పరిష్కార మార్గాలు కూడా తెలియజేస్తారు. మరి అలాగే వారానికి ఇద్దరికి మాత్రం ఉచితంగా జాతకాలు చూస్తారు. అలాగే ఏ రోజైతే మీకు రమ్మని చెప్తారో ఆ రోజు మాత్రమే వస్తే మీ జాతకాన్ని చూసి క్షుణ్ణంగా పరిశీలించి కూడా మీకు పరిష్కార మార్గాలు తెలియజేస్తారు, ఉచితంగా చూడబడతారు. గురుగారు ఒక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 లైన్లో ఉన్నారా అమ్మా? నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వాళ్ళ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6 చెప్పండి అమ్మా. 6/6/1974 అండి. సమయం చెప్పండి. 11:35 రాత్రి అండి, గురువారం. ఓకే, పేరేంటమ్మా మీ వారిది? భాస్కర్ అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి గురుగారు. నమస్తే, గట్టిగా మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మా వారి గురించి అండి. దేని గురించి అడుగుతున్నారు? అదే మా వారు రైస్ మిల్లో ఉంటారండి. దేంట్లో? రైస్ మిల్లు పనిచేస్తారు. అది స్థిరంగా ఉంటామని రైస్ మిల్లు. స్థిరంగా ఉండట్లేదా? స్థిరంగా ఉండాలండి, ఉండాలని చెప్పండి స్వామి. సొంత రైస్ మిల్లు సొంతమేనా? లేదండి, మామయ్య గారిది. అయితే మనం నెల జీతం లెక్క ఉంటున్నాం ఇక్కడ. ఓకే, అంటే స్థిరత్వం లేదంటున్నారా మీరు అనేది? స్థిరంగా ఉండాలి స్వామి, వచ్చాము 5 months అవుతుంది నుంచి. ఓకే ఓకే, భాస్కర పేరేంటన్నారు? భాస్కరా? అవునండి, భాస్కర్. ఫస్ట్ శనికి చేయండి అమ్మా, ఎందుకంటే శని బాగలేడు. ఏం చేయించాను శని? చెప్పింది శాంతమేనండి. నిన్నటి దాకా ఏలినాడు శని ప్రారంభమై 3 years అయింది. ఈ 3 సంవత్సరాల నుంచి కొంత ఫైనాన్షియల్గా ఇబ్బందుల వల్ల స్థానభ్రంశం జరిగింది మీకు, అవునా? అవునండి. ఇప్పుడు వెళ్ళిన స్థానంలో ఖచ్చితంగా నిలబడతారు, అనుమానం లేదు. ఓకేనా? ప్రతినిత్యం కూడా శివార్చన చేయండి. ప్రతి శనివారం కూడా శనివార నియమాలు పాటించండి. ఇంకా శక్తి ఉంటే శనికి హోమం చేయించు. 4 రకాల హోమాలు మన పీఠంలో చేస్తాం. 4 రకాల హోమాలు చేస్తే ఇక్కడి నుంచి రాబోయే 2.5 సంవత్సరాలు క్రిటికల్. అంటే దాదాపుగా 2007 చివరి వరకు క్రిటికల్ టైం అన్నమాట ఇదంతా మీకు. ఈ టైంలో ఉన్నంత వరకు తృప్తి పడాలి, ఎక్కువ ఆశ పోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకేదో కొత్తగా చేద్దామని ఎక్కువ ఆశపడకూడదు. ఓకేనా? ఇక్కడి నుంచి 2007 ఎండింగ్ వరకు కూడా తిండి బట్ట గడిస్తే చాలని చూసుకోండి. ఓకేనా? మీ ఖర్చులు వెళ్ళిపోతే చాలు. ఏదమ్మా? అర్థం కాల. చేయండి చేయండి చేయండి. ప్రతి ఆదివారం వెళ్ళి నవగ్రహాలు మొత్తం శుభ్రంగా కడిగి బొట్లు పెట్టండి. శక్తి చేయండి, నేను చెప్పినట్టు చేయండి. శక్తి ఉంటే ఒక మార్గం, లేదన్నావు. ప్రతి ఆదివారం నవగ్రహాలు దేవాలయానికి వెళ్ళి శుభ్రంగా సర్వేసి, ప్రతి నవగ్రహాల గుడి కూడా ఇవాళ రేపు చాలా గలీజ్గా ఉంటున్నాయి. మరి నవగ్రహాలు అంటే నడిపించే దేవతలే నవగ్రహాలు కాబట్టి, నీకు శక్తి లేదన్నావు కాబట్టి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఆదివారం పూట వెళ్ళి చక్కగా అన్ని గ్రహాలు సర్వేసి కడిగి గంధం పెట్టి బొట్టు పెట్టరండి, మళ్ళీ అద్భుతాలు జరుగుతాయి. ఓకేమ్మా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము కోదాడండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 16/1/1985.
ఓకే, సమయం చెప్పండి. తెలియదండి. సుమారుగా కూడా తెలీదా? మార్నింగ్ అంటుండ్రు, ఈవినింగ్ అంటుండ్రు, అసలు తెలవదు. సరే, మీ పేరేంటి అన్నారు? పావని. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా భావని. సార్ నమస్తే సార్. సమస్య ఏంటి గట్టిగా చెప్పమ్మా. ఏం లేదు సార్, అన్ని ఇబ్బందులే. ఇటు తల్లిగారింట్లో, పుట్టినింట్లో, మెట్టినింట్లో. ఓకే. అసలు దేనివల్ల ఏంది, ఏం చేసినా కలిసి రావట్లేదు. ఓకే, ఎంతమంది పిల్లలు? ఎంతమంది? ఇద్దరండి. ఓకే, అబ్బాయి అమ్మాయా? అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారా? ఇద్దరు అబ్బాయిలండి. ఓకే. అన్ని చిక్కులు చికాకులు సొంత పేరెంట్స్ వల్ల అట్లా దేనికి. సరే, ఓ పని చేయమ్మా. జనరల్ నాగదోషం ఉన్నా, బలమైన కుజదోషాలున్నా ఇట్లా అవుతుంటుంది. ఏం చేసినా కలిసి రాకపోవడం, ఏం చేసినా మొత్తం కాలం రివర్స్ ఉండటం, ఇట్లా డబ్బు నిలబడకపోవడం, ఎప్పుడు అప్పుల పాలు కావడం, ఇదంతా కూడా నాగదోషాల వల్ల జరుగుతుంది సహజంగా. అదేమ్మా, అన్నదమ్ముల దగ్గర శత్రుత్వం వస్తుంది, తల్లిదండ్రుల దగ్గర శత్రుత్వం వస్తుంది, ఇట్లా కన్న పిల్లల దగ్గర కూడా శత్రుత్వమే వస్తుంది ఈ దోషాలు ఉంటే. కాబట్టి నాగప్రతిష్ఠ. సరే, నాకు అర్థమైంది. నాగప్రతిష్ఠ ఆశేషబలి ఒక్కసారి చేయండి, చేస్తే బాగుంటుంది. ఇంకా వీలుంటే నీ జాతకంలో కుజుడు బాగున్నాడు కాబట్టి పగడం పెట్టుకోవాలి. పగడం, జపాన్ పగడం ఉంటుంది, అది కుజహోరలో ధరించాలి, కుజహోరలో బిగించాలి రాయి కూడా, అది వేలికి పెట్టుకోవాలి. ఓకేనా, అది ఒకటి చేయండి. ఇంకా ఏమైనా సమస్య డౌట్లు ఉంటే కింద ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడతారు. ఓకేనా? మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రవల్లిక అండి, మాది తిరుపతి దగ్గర వర్ధపాలెము. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా ఫ్యామిలీ గురించే అండి. ఓకే, ఏదన్నా సమస్య గురించా? సమస్య గురించి కాదు, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఇన్ని రోజులు కలిసి ఉన్నాము, ఇప్పుడు సపరేట్ అయిపోయాము, ఫర్దర్ గా ఎలా ఉంటుంది లైఫ్? సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడానమ్మా. చెప్పమ్మా. నమస్తే స్వామి. నమస్తే, నీ పేరేంటి? ప్రవల్లిక స్వామి. అంటే ఇద్దరు భార్య భర్త విడిపోయారా? లేదు లేదు స్వామి, కలిసే ఉన్నాము. ఏంటి సమస్య ఏంటి? సమస్య పిల్లలు గురించి. ఇప్పుడు ఇన్ని రోజులు అత్త మామ అందరితో కలిసి ఉన్నాం స్వామి, ఇప్పుడు సపరేట్ గా ఉన్నాము. తర్వాత ఫర్దర్ గా ఫ్యూచర్ నాది జాబ్ ఒకటి పెండింగ్ లో ఉంది ఎంఆర్ఓ ఆఫీస్. ఏదో ఒక్కదాని గురించి అడగాలమ్మా. పిల్లలు అంటున్నావు, కుటుంబం అంటున్నావు, జాబ్ అంటున్నావు, ఎట్లా అవుతాయి చెప్పు? అంటే ఫర్దర్ గా ఎలా ఉంటుంది అని కనుక్కోవడానికి స్వామి. నువ్వు జాబ్ చేస్తున్నావా ఏమన్నా? జాబ్ ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు డెలివరీ వల్ల లీవ్ పెట్టుకున్నాను, పెండింగ్ లో. ఒక పని చేయమ్మా, కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో, పూర్తి వివరాలు మాట్లాడదు. ఎందుకంటే నీకు అడిగే ప్రశ్నలో క్లారిటీ ఉండాలి. ఎప్పుడైనా అట్లా కాదు స్వామి, నువ్వు లైవ్లో నువ్వు స్టోరీ అంతా చెప్తే ఎంతమంది, కొన్ని వేల మంది కాల్స్ చేస్తుంటారమ్మా. ఇంతసేపు చెప్పావు కానీ ఒక దాని మీద నువ్వు ఏది అడగట్లేదు క్లియర్గా. అట్లా అదే స్వామి, నా ఫర్దర్ గా ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ గా అనేది ఒకటి. అన్నప్పుడు ఏం చేయాలి? నీ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ చెప్పాలి, టకటక అడగాలి. ఓకేనా? తర్వాత చేయమ్మా. హలో హలో హలో, లైన్లో ఉన్నారమ్మా? నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? బళ్ళారి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/10/1986 అండి. సమయం చెప్పండి అమ్మా. సమయం చెప్పండి. అబ్బాయి ఏ పని చేసినా ముందుకు రావడం లేదు. సమయం చెప్పండి అమ్మా. 6:15 అండి సాయంత్రం. నంద్యాలలో పుట్టారండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? టైలర్ అండి. టైలర్ పని. టైలర్ పని చేస్తున్నాడు. ఏం పెట్టాలన్నా అప్పులు అవుతున్నాయి, ఎంత డబ్బు వస్తున్నా కూడా అసలు 10 రూపాయలు నిలబట్లేదండి. సరే, ఏం భయపడక్కర్లేదు, జాతకం బ్రహ్మాండంగా ఉంది. ట్రైలింగ్ లో మంచి స్థాయికి వెళ్తాడు, మంచి వర్కర్. అవునా? షాప్ పెట్టాలనుకుంటాను స్వామి. ఏమా అవుతుందా, ముందుకు పోతుందా లేదా స్వామి? ఏంటది, ఏం పెట్టాలనుకున్నాడు? రెగ్జిన్ బ్యాగులు, బండ్లకు బ్యాగులు వేస్తారు కదా స్వామి, సీట్లు బ్యాగులు. పెట్టమని బాగుంది, జాతకం బాగుంది. కాకపోతే ఏంటంటే జాతకం కాల సర్పదోషం ఉంది.
స్వామి. కాలసర్పదోషం ఉంటే ఏం చేసినా కాలం రివర్స్ ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే. కష్టపడటం తప్ప పైకి రాలేడు. ఓకేనా? అదే జరుగుతుంది స్వామి. ఇప్పటికైనా సరే నాగప్రతిష్ఠ ఆశ్రయ బలి చేయించు. చేసిన తర్వాత అది కొత్త వ్యాపారం ప్రారంభం చేయమను. దాంట్లో వినమ్మా, శాంత మధ్యలో రాకూడదు. ఎప్పుడైనా చెప్పేటప్పుడు మీరు మధ్యలో అడ్డం కొట్టారనుకోండి, నేను చెప్పే పాయింట్ వెళ్ళిపోతుంది. నాగప్రతిష్ఠ ఆశ్రయ బలి చేసిన తర్వాత కొత్త వ్యాపారం ప్రారంభం చేయమను. దాంట్లో స్థిరత్వం వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు చెప్పు ఇంకేంటి. ఓకే గురుగారు మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుడివాడ నుంచి మాట్లాడుతున్నాం అండి. కల్పన అండి నా పేరు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా ఆయన గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1988 సెప్టెంబర్ 5. సెప్టెంబర్ 2 అండి. 5 సమయం చెప్పండి అమ్మా. ఎగ్జాక్ట్ గా తెలియదండి. మా సాయంత్రం అండి 5:30. ఓకే, మీ వారి పేరేంటి? సుబ్రహ్మణ్యం అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. పరిస్థితి బాగాలేగా మీ ఆయన పరిస్థితి పాపం. అవునా? హలో. అవునండి. అంటే వ్యాపారంలో సరిగా అదే కదా, ఆర్థిక పరిస్థితి అంటే బాగలేదు. బాగాలేదండి. అదే గత 3 ఏళ్ల నుంచి మీరు ఏదైతే చేస్తున్నారో మొత్తం నష్టాలు తప్ప లాభం ఉండట్లేదు. కరెక్టేనా? అవునండి. ఏ వ్యాపారం చేస్తున్నారు? కోళ్ళ ఫారం అండి. ఓకే, దానికి పేరేమని పెట్టారా టైటిల్? ఏం పెట్టలేదండి, నాటుకోళ్ళు ఫారం చిన్నగా పెట్టుకున్నాం. ఎప్పుడైనా టైటిల్ ఉండాలి, గుర్తుపెట్టుకో. వ్యాపారానికి పేరుంటేనే దానికి ఒక మార్గం దొరుకుతుంది. పేరు లేకపోతే తెగిన గాలిపడం ఏమవుతుంది? ఎటు గాలి వస్తే అటు పోతున్నావురా. అట్లా ఫస్ట్ టైటిల్ పెట్టండి. నేను చెప్తాను, మంచి టైటిల్ చెప్తాను, అది పెట్టు. 10 ఏళ్ల దాకా వ్యాపారం తిరుగు ఉండదు. ఓకేనా? దాంతోపాటు మీ ఆయన కొద్దిగా శని బాగలేడు. శనికి 4 రకాల హోమాలు చేయాలి. ఆ 4 రకాల హోమాలు చేయించండి. టైటిల్ ఇంపార్టెంట్. ఓకేనా? కావాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. టైటిల్ కరెక్ట్ టైటిల్ చెప్తా, దాని ప్రకారం పెట్టు. మళ్ళీ తిరుగు లేకుండా ఉంటుంది. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అనంతపురం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బావగారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు అండి, 60 ఏళ్ళు ఉంటాయి. ఓకే, సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు నమస్తే. గురుగారు నమస్తే. పేరేంటి? ఎవరు? మా బావగారు జయరాములు. ఓకే, ఏం పని చేస్తున్నాడు? 60 ఏళ్ళు ఉంటాయి. ఏం పని చేస్తున్నాడు అమ్మా? సమస్య ఏంటి? వ్యవసాయం అండి. వ్యవసాయం. సమస్య ఏంటమ్మా? ఏం పని చేసినా కలిసి రావడం లేదు. తోటలో ఏది పెట్టినా కూడా నష్టం. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు పెడితే 3 లక్షలు నష్టం వస్తుంది. అట్లా అప్పుడు ఎప్పటి నుంచి అట్లా లాస్? ఎన్నాళ్ళ నుంచి వస్తుంది లాసు? చాలా ఏళ్ళ నుంచి అట్లా ఉంది గురువారు. ఏం పని చేసినా పెళ్లి కాలేదా? కలిసి రావడం. పెళ్లి కాలేదన్నావు కదా, పెళ్ళి అయిందా? అయ్యింది గురువు గారు. కొడుకు కూతురు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కుజదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా భూ సంబంధమైన వ్యవహారంలో కలిసి రాదు. ఎప్పుడైనా సరే ఒక భూమి కొనాలన్నా, భూమి అమ్మాలన్నా, భూమి ఆస్తి పెరగాలన్నా, లేదు పొలంలో, ఇప్పుడు భూమికి సంబంధించిన పొలం పని అంటే దాని మీద వచ్చే ఐశ్వర్యం మీకు తినాలన్నా కూడా ఆ భూ సంబంధమైన దోషాలు, కుజదోషాలు కనుక ఉన్నట్లయితే అవి కలిసి రావు. అర్థమైందా? ఒకసారి నాగప్రతిష్ఠ ఆశ్రయ బలి చేయించండి, చేసి చూడండి, మళ్ళీ అద్భుతాలు జరుగుతాయి అమ్మా. ఓకేనా? ఏం ఆలోచించక్కర్లా. ఏదమ్మా? అర్థం కావట్లేదు మాట. గోత్రం ఎందుకు? గోత్రం ఏం చేయమంటే పూజ చేయమంటావు ఇక్కడ కూర్చొని? గోత్రం ఎప్పుడు చెప్పాలంటే పూజ చేసేప్పుడు చెప్పాలి, ఇప్పుడు కాదు. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? చిత్తూరు డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/5/1979 మేడం. డేట్ ఆఫ్ 10/5/79 మేడం. 1979. సరే, సమయం చెప్పండి. సమయం తెలియదు మేడం. సుమారుగా కూడా తెలీదా? సుమారు కూడా తెలియదు మేడం. మీ పేరేంటి? పచ్చిపాల కృష్ణయ్య. సరే, గురుగారు ఉన్నారా, మాట్లాడండి. చెప్పండి. నమస్తే స్వామి. నమస్తే. పచ్చిపాల కృష్ణయ్య స్వామి. ఏం పని చేస్తుంటావు? సమస్య ఏంటి? ఆర్టీసీ డ్రైవర్ స్వామి. ఓకే, బాగానే ఉంది కదా జాబు? బాగానే ఉంది స్వామి. గవర్నమెంట్ జాబు మంచి పర్మనెంట్ అయింది, ప్రస్తుతానికి బాగానే కనపడుతుంది లెక్క ప్రకారం. అవును స్వామి. సమస్య ఉంది? సమస్య నాకు ఇక్కడ ఏం కనిపిస్తలే.
చెప్పు, ఏంటి సమస్య ఏంటో చెప్పు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి స్వామి. ఇబ్బందులు అంటే ఏ రకమైన ఇబ్బందులు? ఇంకా ఇల్లు కట్టుకోలేదు. ఓకే, అంతే స్వామి. జాతకపరంగా కుజదోషం ఒకటి కనపడుతుంది అంతే. ఆ, కుజదోషం ఉంటే డబ్బులు ఉన్నవాడు ఇల్లు కట్టుకోలేదు. నేను చాలాసార్లు చెప్తుంటా. అవును మేడం. కుజుడికి చేయించండి. జాతకం నీది నెంబర్ 1 ఉంది. ఆ, ఒక పక్కేమో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, గురుడు ఉచ్చలో ఉన్నాడు, రవి బుధులు స్వక్షేత్రంలో ఉన్నారు. చాలా బాగుంది. ఇల్లు కట్టలేదంటే కేవలం కుజదోష ప్రభావం తప్ప రెండోది కాదు. కుజదోషం నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి చేయించు. దాంతోపాటు కనక పుష్యరాగం పెట్టుకోవాలి. ఆ, పెట్టుకుంటే ధనం సమకూరుతుంది. ఏదైతే ధనం ఉందో ధనం కరెక్ట్గా అవసరానికి ఖర్చు పెట్టగలుగుతావు, సరైన అవసరానికి పెట్టగలుగుతావు. సరే. అర్థమైంది? ఈ రెండు చేయండి, బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీనివాస రెడ్డి అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/6/2005. ఓకే, సమయం చెప్పండి. సమయం సాయంత్రం 6 గంటలకండి. పాప పేరేంటి? వర్షిణి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఆరోగ్యం బాగుందా? ఆ పాప ఆరోగ్యం అప్పుడప్పుడు బాగుంటలేదండి. అంటే లైఫ్ ఎలా ఉంటుంది, పాప ఆరోగ్యం ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఏమైనా దోషాలు ఉన్నాయా గురువు గారు? ఏమన్నా అంటే మీరు ఇప్పుడు రాయి చెప్తున్నారు కదా, ఎటువంటి రత్నం పెట్టుకోవాలి? ఇంకేమైనా ఉన్నాయా? చిట్టా అంతా అయిపోయిందా? లేదన్నా, ఇంకేం అంతేనండి. జాతక పరంగా వినండి. ఫస్ట్ ఆరోగ్యం కావాలి, తర్వాత చదువు కావాలి, తర్వాత పెళ్లి కావాలనా? అవునండి. ఈమె జాతకరీత్యా ఫస్ట్ ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉంటాయి. తర్వాత జాతకపరంగా అష్టమ స్థానంలో 3 గ్రహాలు పడ్డాయి. తర్వాత సర్పశాప యోగం ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ఇటు కెరీర్ మీద, ఇటు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ దానికి రెమెడీ చేయించు. దాంతోపాటు కాలసర్ప దోషం కూడా ఉంది. ఇవన్నీ చేస్తే మార్పులు వస్తాయి. స్టోన్ వచ్చేటప్పటికి ఈమెకి పచ్చ జాతి పచ్చ సెట్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ చేయండి. దాంతోపాటు నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, హోమాలు ఇవన్నీ చేస్తే ఆరోగ్యపరంగా సెట్ అవుతుంది. తర్వాత జాతి పచ్చ పెట్టాలి. ఇవి పెడితే బాగుంటుంది. అది కూడా ఒరిజినల్ క్వాలిటీ తీసుకొని పెట్టండి, బాగుంటుంది. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? పుష్పలత అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/5/1999 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఉదయం 8:45 వరకు, బుధవారం అండి. ఓకే, పాప పేరేంటి? చందన. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. పెళ్లి చేసావా? లవ్ మ్యారేజ్ అయిందండి. ఆ. డిసెంబర్ 11కి అయిందండి. ఓకే, మంచిగా ఉన్నారా చెప్పు. మంచిగా ఉన్నారు ఆ పంతులు గారు. మరేంటి సమస్య ఏంటి? అబ్బాయి మీకన్నా తక్కువ కులమా కాస్త? ముద్రాజ్ అండి, మేమేమో గంగపుత్ర, వాళ్ళు ముద్రాజ్ అండి. ఓకే, సరే, జాతకం బాగానే ఉంది. పిల్లాడు మంచి పిల్లవాడే, చాలా తెలియగలవాడు. ఓకేనా? కానీ మీ అమ్మాయి కాస్త బుద్ధి స్థిమితం ఉండదు. అవునా? అవును అవును గురుగారు. అది కొద్దిగా మీ అమ్మాయి దాంట్లో దోషం ఉంది. అబ్బాయిది బాగానే ఉంది. మీ అమ్మాయి దాంట్లో కాస్త దోషం కనపడుతుంది. కొంత సంతానపరంగా కూడా దోషం కనపడుతుంది. ఎట్లా అంటే లేట్ అవుతారా లేకుంటే ఎట్లా పంతులు గారు? లేట్ అన్నా కావచ్చు, ఎబార్షన్స్ అన్నా కావచ్చు, లేకపోతే గర్భం రాకపోవచ్చు, ఇట్లా మిస్క్యారేజెస్ కావచ్చు. పంతులు గారు మ్యారేజ్ మొన్న డిసెంబర్ 11కి అయింది. ఇప్పుడు 3వ నెల అండి. హాస్పిటల్ చూసాం, అంతా బాగానే కలుసుకుందాం అనేసి ఫోన్ చేసిన ఈరోజు నా దృష్టి. జాతకపరంగా మీ అమ్మాయి దాంట్లో మాంగళ్య దోషం ఉంది. మాంగళ్య దోషానికి ముందుగా నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి చేయించు. ఇది చేస్తే ఈ వైవాహ జీవితం బాగుంటుంది. తర్వాత సంతానపరంగా కూడా ఇబ్బందులు ఉండవు. తప్పనిసరిగా చేయించు. ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయ తర్వాత. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు చంద్రకళ అండి, నేను సికింద్రాబాద్ నుండి చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/1/1988. ఓకే, సమయం చెప్పండి. సమయము సాయంత్రము 6 గంటలు 6 గంటల 5 నిమిషాలు. ఓకే, బాబు పేరేంటమ్మా? రాజేష్.
సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా బాబుకు పెళ్ళయింది 6 సంవత్సరాలు అయిపోయిందండి. సంతానమా? 2 అబార్షన్లు అయినాయండి ఆ, మా కోడలకు. కోడలికి యాక్సిడెంట్స్ అయినాయా? ఉం? కోడలికి యాక్సిడెంట్ అయిందా? కాదండి, అబార్షన్లు అవుతున్నాయి. అయ్యో. దాని గురించి తెలుసుకోవాలని చేస్తున్నానండి. జాతకపరంగా కొంత నాగదోషం ఉంది ఈ అమ్మాయికి. ఉం. అట్లా నచ్చుగా మీ అమ్మ కోడల దాంట్లో దోషం ఉందని చెప్పడానికి లేదు. మీ అబ్బాయి దాంట్లో కూడా దోషం కనపడుతుంది కొద్దిగా. ఓకే. అంటే నీ కొడుకు జాతకం చూస్తే అర్థమవుతుంది. అదే. కోడలు చాలా గట్టిది, మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది, దేనికి భయపడదావునా? అవునండి. చాలా తెలివిగలది, మంచి గుడ్ బిహేవియర్ కూడా ఉంటుంది. ఒక్కసారి నీ కొడుకు జాతకం చూస్తే తెలుస్తుంది. చూడాలంటే మీకు ఎట్లా మాకు ఎట్లా తెలియాలండి మరి? కింద అపాయింట్మెంట్ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో, నీ కొడుకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, చూస్తా. ఓకేనా? గురుగారు మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సాయి కుమార్ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/7/2003. ఓకే, సమయం చెప్పండి. నైట్ 10:05 అండి. ఓకే. 10:30 నైట్. పేరు? మీ పేరేంటి అన్నారు? సాయి కుమార్ అండి, రాజమండ్రి సాయి. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం అండి. నమస్తే. సాయి అంటారా, కుమార్ అంటారా? సాయి కుమార్ అంటారండి. మొత్తం ఫుల్ పేరు అందరా పెద్ద పేరు మొత్తం పేరు పిలుస్తారా పబ్లిక్? లేదు, సాయి అని పిలుస్తారండి. మరి అది చెప్పు. దేని గురించి? జాబ్ చేస్తున్నావా, ఖాళీగా ఉన్నావా? ఖాళీగానే ఉన్నానండి. గత 3 ఏళ్ళ నుంచి ఉన్నావా? నేను నా ప్రోగ్రామ్ ఫస్ట్ టైం చూస్తున్నావా? అవునండి. రోజు చెప్తుంటా, శని బాగుండనప్పుడు ఉద్యోగాలు రావు. శని వల్లనే నీకు గడిచిపోయిన 3 సంవత్సరాల నుంచి ఖాళీ సమయం అంతా వేస్ట్ చేస్తున్నావు. దాంతోపాటు బద్ధకం ఎక్కువైంది ఈ మధ్య. అవునా? అవునండి. సరైన ప్రయత్నం కూడా నువ్వు చేయట్లేదు. అవునవును. జాతకం చాలా బాగుంది. కనక పుష్యరాగం నెంబర్ 1 క్వాలిటీ పెట్టాలి. పెడితే ఎక్సలెంట్ ఉంటుంది. ఓకేనా? సరే, ఎప్పుడైనా పర్లేదు శనికి చేయించు. శనికి చేస్తే జాబ్ వస్తుంది. శని పూజ చేయించామండి ఆల్రెడీ. పూజ కాదు, శనికి హోమాలు, 4 రకాల హోమాలు ఉంటాయి. హోమాలు చేస్తే జాబ్ వస్తుంది. పూజ చేస్తే ఇంట్లోనే కూర్చుంటావు. ఎప్పుడైనా శాంతి విధానంలో 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ జపం చేయాలి, తర్వాత తర్పణ చేయాలి, తర్వాత హోమం చేయాలి, తర్వాత లాస్ట్లో పూజ చేయాలి. ఈ 3 పక్కన పెట్టి లాస్ట్ చేసావు అనుకో, మరి అంతే ఉంటుంది. అర్థమైందా? శాంతి విధానం ఇది. దాంతోపాటు కనకపుష్యరాగం పెట్టు, అద్భుతాలు జరుగుతాయి. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు మల్లేశ్వరి అండి. మా సిస్టర్ గురించి అడగాలి. ఓకే, అడగండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 6th, 1987. మార్చ్ 6th 1987. సమయం చెప్పండి అమ్మా. సమయం 12:30 ఆఫ్టర్నూన్. పేరు ఉషా అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఈ అమ్మాయికి, మా సిస్టర్కి మ్యారేజ్ కెరీర్ ఎలా ఉంటుంది అని. మ్యారేజ్ కెరీరా? అబ్బాయి మంచి భర్తే వస్తాడు, ఇంకా పెళ్లి కాలే? ఇంకా అవ్వలేదండి. జాతకంలో గురు చండాల యోగం ఉంది. అంటే ఈమె ఒప్పుకోవట్లేదు, పెళ్లికి మెలికలు పెడుతుందా? అవునండి, ఒప్పుకోవట్లేదు పెళ్లికి. ఒప్పుకోకపోతే ఎవరైనా చేస్తారు? ఈమె జాతకం ప్రకారం ఎంతలో అందగాడు వచ్చినా ఏదో పుల్ల పెడుతుంది. ఇది బాగాలేదను, ఇది కరెక్ట్ లేడను, ఇది కాదను. అవునా? అవునండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, వేళటికి మా ఇంటికి వచ్చావనుకో, భోజనం తినే సమయానికి వచ్చావనుకో, భోజనం తిని వెళ్ళమ్మా అంటే నువ్వు తినకుండా వెళ్తే ఆ రోజు భోజనం దొరకదు. పెళ్ళి కూడా అంతే. మంచి మంచి సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోకపోతే మళ్ళీ పిల్లడు దొరకడు. ఆడపిల్లైనా ఎంత, మగపిల్లాడైనా ఒకటే. శాస్త్రం ఇది. అర్థమైందా? ఆమె చేతులార ఖరాబ్ చేసుకుంటే తప్ప ఏమీ లేదు. అంటే ఎంత చెప్పినా వినట్లేదు. అసలు ఏంటో ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. ఆమె ఆలోచన కరెక్ట్ లేదు. అర్థమైందా? అనవసరంగా ఎక్కువ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది. ఒక పని చేయండి, గురువుకి రాహుకి హోమాలు చేయించండి, నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయించండి. ఓకేనా? కనక పుష్యరాగం పెట్టండి. ఈ 3 పెడితే సెట్ అవుతుంది. ఈ 3 చేయండి. ఇంకా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా మేడం.
ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి మేడం. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2వ తారీఖు మ్మ్. 10వ నెల మ్మ్. 2007 సంవత్సరం. సమయం చెప్పండి అమ్మా. 3:38 అవుతుంది మధ్యాహ్నం. ఓకే, బాబు పేరేంటి? పాప పేరండి మ్మ్, కోమలి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారిని పాప పద్మాలు చెప్పుకుంటూ ఉన్నాను సార్. నమస్తే అమ్మా. మా పాపకే కొద్దిగా హెల్త్ బాగుండట్లేదండి. కొద్దిగా కాలు నొప్పి ఉంటుంది 2 సంవత్సరాల నుంచి. అందుకని చేయలేదు సార్. మంచిగా తింటుందా? గట్టిగా తిందా? హాస్టల్లో ఉంటుందండి, 2nd ఇయర్ చదువుతుంది. బాగా బక్కగా ఉంటుందా కాస్త? బాగానే ఉందండి, హైట్ ఉంది, ఉంది, ఓకే. మామూలుగా బాగానే ఉంది. ఓకే ఓకే సరే. జాతకపరంగా రాహు బాగలేడు. జన్మలగ్నంలో రాహు ఉన్నాడు. జన్మలగ్నంలో రాహు ఉంటే ఏమవుతుందంటే చక్షు ప్రాబ్లం, చెవి ముక్కు గొంతు సమస్య వస్తుంటుంది. అర్థమైందా? దాని తప్ప రెండోది కాదు. ఆ లగ్న రాహుకి ఏం చేస్తారంటే నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయించండి. ఒక్కసారి చేస్తే చాలు, ఎందుకంటే ఈ దోషం 2030 వరకు ఉంది. దాన్ని బట్టి కాబట్టి చేయించండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగే అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి ఫస్ట్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి ఫస్ట్. తగ్గించారా? సరే చెప్పండి. ఓకే, సమయం చెప్పండి. 69 మధ్యాహ్నమా? రాత్రి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. చెప్పమ్మా, ఏంటి మీ ఆయన పేరేంటి? వెంకటయ్య. బాగానే ఉంది కదా? ఆర్థికంగానా? బాగా ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది. నిన్నటిదాకా బాగలేదు, ఇక్కడి నుంచి రాబోయే కాలం మొత్తం చాలా బాగుంది. ఓకేనా? ఓకే ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను నర్సాపురం నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి పెళ్లి కోసం అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30వ తారీఖు 7వ నెల 1990 అండి. సమయం చెప్పండి. రాత్రి 8:30. ఓకే, బాబు పేరేంటమ్మా? తులసి కిషోర్ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. హలో చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? నమస్కారం అండి. నమస్తే. అది మా అబ్బాయి పెళ్లి కోసం అండి. దగ్గర దాకా వస్తున్నాయి కానీ అవ్వట్లేదండి. సరే, జాతకపరంగా బ్రాహ్మణ శాపయోగం దీనికి. బ్రాహ్మణ శాపయోగం కనపడుతుంది జాతకంలో. దానివల్లనే పెళ్లి కుదరట్లేదు తప్ప రెండోది కాదు. గురువుకి కేతువుకి ఒకసారి హోమాలు చేయించు. ఓకేనా? ఎవరికండి? గురుగ్రహానికి కేతుగ్రహానికి హోమాలు చేయించండి. చేసిన తర్వాత కనక పుష్యరాగం పెట్టాలి. టాప్ క్వాలిటీ పెడితే మంచి సంబంధం వస్తుంది. తర్వాత డబ్బులు సంపాదిస్తాడు, సంతానం కలుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. వివాహమేనండి, దగ్గర దాకా వస్తున్నాయండి. చెప్పింది చేయమ్మా. ఇప్పుడు దోషం ఉన్నప్పుడు కావు, అర్థమైందా? పెళ్ళి కావాలంటే యోగం ఉండాలి. యోగం అంటే గ్రహస్థితి బాగుంటేనే యోగాలు వస్తాయి. ఎట్లా? ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి చూడండి. సరే, టీవీ వాల్యూమ్ తగ్గించిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. తగ్గిస్తా మేడం. సరే చెప్పండి, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/7/2005 మేడం.
ఓకే, సమయం చెప్పండి. ఉదయం 7:15కి. పాప పేరేంటమ్మా? రేఖా సాయి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా. హలో చెప్పమ్మా. స్వామి పాప గురించి చదువుకోండి స్వామి. పాప చదువుతా కాదు, ఫస్ట్ టీవీ సౌండ్ తగ్గించమని చెప్పలే మా వాళ్ళు? చెప్పారా? తగ్గించేసి ఫస్ట్ చెప్పారా? ఫస్ట్ చెప్పారా? తగ్గించేస్తాను ఫస్ట్ చెప్పారా లేదా చెప్పు. స్వామి. ఫోన్ ఎత్తగానే సౌండ్ తగ్గించమని చెప్తారుగా, చెప్పారా లేదా? పెట్టేస్తాను. మరి ఎందుకు పెట్టావు సౌండ్? పెట్టకూడదు కదా. చెప్పమ్మా. పాప గురించి తెలుసుకోవాలి స్వామి. ఏం తెలుసుకోవాలి? పెళ్లి గురించా? లేదు స్వామి, ఇంకా చదువుతాంది. జాబ్ గురించి. ఓకే, జాబ్ పరంగా బాగుంది, మంచి ఉద్యోగం వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. గడిచిపోయిన 2 ఏళ్ళు కొద్దిగా బాగలేదు. ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా బాగుంది, ఏం అధైర్యపడాల్సిన పని లేదు. ఓకేనా? పెళ్ళి ఎప్పుడు వస్తుంది? మొన్న పెళ్ళి ఎప్పుడు అవుతుందంటే అవన్నీ విడిగా చూడాలి. జాతకంలో లగ్న దోషం ఉంది. లగ్న దోషం వల్ల పెళ్లి పరంగా కొన్ని సమస్య ఖచ్చితంగా వస్తుంది అట్లా. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సతీష్ అండి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/10/2004. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 3 గంటలకండి. ఓకే, పేరేంటండి? సతీష్ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం అండి. నమస్తే. జాబ్ చేస్తున్నాడా మీ వాడు? లేదండి, మెకానిక్ అండి. ఖాళీగా 3 ఏళ్ళ నుంచి ఉన్నాడా? అవునండి. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? అదే కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, అతని పరిస్థితి కూడా కొంచెం. ఇప్పుడు ఉద్యోగం చేయకపోతే ఏమవుతుంది? డబ్బులు ఉండవు, దాంతోపాటు టైం బాగాలేదు, అనారోగ్య సమస్యలు ఉంటాయి, అనవసరంగా దోస్తులతో బేవారసు తిరుగుతుంటాడు. అవునా? అవునండి. మరి ఇంకేం కావాలి? మెకానిక్ నేర్చుకుంటున్నాడు, ప్రస్తుతానికి ఉద్యోగం లాంటిది. ఇప్పుడు మెకానిక్ నేర్చుకున్న దాంట్లో కరెక్ట్గా మెళకువలు నేర్చుకోవాలిగా. అదే డైలీ షాప్కి వెళ్తేనే కానీ నేర్చుకుంటేది. అవునా? శని బాగలేడు, ఫస్ట్ శనికి చేయించండి. శనికి 4 రకాల హోమాలు ఉంటాయి, మన పీఠంలో చేస్తాం. బాగుపడాలన్నా, టైం వేస్ట్ కావద్దన్నా, నేర్చుకున్న పనిలో పైకి రావాలన్నా శని టైంలో జరగదు, చేస్తే బాగుంటుంది. ఓకేనా? ఓకే. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అల్లుడు గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/1/87 మేడం. ఓకే, సమయం చెప్పండి అమ్మా. సమయం తెలియదు మేడం. సుమారుగా కూడా తెలీదా? పేరేంటి? పేరు వరప్రసాద్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. మీ అల్లుడు మంచి గట్టోడేగా? గట్టోడే, కొంచెం 2-3 సంవత్సరాల నుంచి కొద్దిగా జాబులోను ఇంట్లో కూడా కొంచెం కొద్ది సమస్యలు కనిపిస్తున్నాయి మేడం. మీ బిడ్డ పేరేంటి? మా అమ్మాయి పేరు పద్మిని. పద్మిని. సరే, గడిచిపోయిన కాలం కొద్దిగా బాగాలేదు, ఇక్కడి నుంచి సమస్యలన్నీ పోతాయి, ఉద్యోగ సమస్యలు పోతాయి, కుటుంబపరమైన సమస్యలు పోతాయి, అనుమానం లేదు. రాబోయే కాలం బాగానే కనపడుతుంది. ఇది నామ నక్షత్రం మీద. ఇంకా నీకు కరెక్ట్గా కావాలంటే టైం కావాలి. భర్త టైం చెప్తే కరెక్ట్గా చెప్తా. ఓకేనా? ఓకే అమ్మా. సరే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? జాబ్ నుంచి చేస్తున్నా అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా భర్త గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 ఫిబ్రవరి 1984. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం 6 గంటలు. మీ వారి పేరేంటమ్మా? నాగరాజ్ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. వ్యాపారంలో సమస్యలును, భార్యాభర్తల మధ్య గొడవలు అవి జరుగుతూ ఉంటాయండి. ఎవరిది జాతకం? నా భర్తదేనండి. మీ ఆయన? అవునండి. మీ ఆయన కాస్త మొండోడు, అవునా? అవునండి. దాంతోపాటు లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం వల్ల ఎంత నువ్వు తలకాయ ఉంచుకొని ఉంటే కూడా ఎక్కడొక్కడ గొడవలు అవుతూనే ఉంటాయి. అవునండి. నువ్వేమో బాగా హానెస్ట్గా ఉంటావు, అవునా? అవునండి. న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి నువ్వు అనుకుంటావా లేదా? అవునవునండి. మీ ఆయన దాంట్లో లగ్న దోషం ఉంది, వాటికి చేయాలమ్మా, నవగ్రహాలకి చేయాలి. నవగ్రహాలకి హోమాలు చేస్తే బాగుంటుంది మీ జాతకరీత్యా.
చాలా బాగుంటుంది. దాంతోపాటు నీలం పెట్టచ్చు, ఇంద్రనీలం పెడితే బాగుంటుంది. ఓకేనా? ఓకే. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అమ్మా. మేము పొద్దుటూరు నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భర్త గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. పేరు చెప్పండి. శివప్రసాద్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. స్వామి నమస్తే స్వామి. నమస్తే. ఏం చేస్తుంటాడు మీ భర్త? బట్టల వ్యాపారం స్వామి, క్లాత్ ఏజెన్సీ. సమస్య ఏంటి? అంత పరిస్థితి బాగాలేదు ఫైనాన్షియల్గా, అవునా? అవును స్వామి. ఎన్నాళ్ళు, 4-5 ఏళ్ళ నుంచి బాగాలేదా? ఒక 4-5 ఏళ్ళ నుంచి అయింది. సుమారుగా 5 ఏళ్ళు. గతం 3 ఏళ్ళు మాత్రం ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకా 3 ఏళ్ళ స్వామి. గడిచిపోయిన 3 సంవత్సరాలు ఇంకా భయంకరంగా ఉన్న పరిస్థితులంట. గడిచిపోయిన కాలం. అవును స్వామి, చాలా ఎక్కువ నష్టపోయినాం స్వామి. ఇంకా 2 ఏళ్ళు బాగాలేదు. ఫస్ట్ శనికి చేయించు. తెలియక స్వామి. శనికి నేను చెప్పి 4 రకాల హోమాలు చేయాలి. మన పీఠంలో చేస్తాం. రేపు 5వ తారీఖు చేస్తున్నాం, వచ్చే నెల. శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమాలు చేయటం వల్ల చేసిన అప్పుల్లోంచి బయటపడతాను ఫస్ట్. అర్థమైందా? అవును స్వామి. మరి అప్పులు తీర్చాలంటే మంచి మార్గం దొరకాలిగా. అవును స్వామి. దొరకాలంటే ఇది చేయాలి. అట్లా. ఓకేనా? స్వామి మొత్తం చనిపోయి ఇప్పుడు 3వ నెల స్వామి. ఏమా? మా అత్తయ్య చనిపోయి ఇప్పుడు 3వ నెల స్వామి. దీనికి ఇది చేయొచ్చు. ఎప్పుడైనా గ్రహస్థితి బాగుండనప్పుడు కొన్ని కాలాల్లో పనికి వస్తాయి. ఇప్పుడు మనిషి ప్రాణం పోయే సమయం ఉందనుకో, గ్రహస్థితి బాగలేదు, మనిషి బ్రతుకుంటేగా ఏదన్నా అనుభవించడానికి. ఇట్లాంటివి తప్పులేదు. శనికి తప్పులేదు. అది కూడా బ్రాహ్మణ చేత చేయించండి. మీరు కూర్చోకుండా బ్రాహ్మణ చేత చేయించండి, బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు బుజ్జండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బావగారు వాళ్ళ అబ్బాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఓకే, పేరు చెప్పండి అమ్మా. అశోకాచారండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. బావగారు అబ్బాయి అండి, అశోకాచారండి. సమస్య ఏంటో చెప్పండి. సరిగా ఉండదండి ఆరోగ్యం. అశోకాచారి. అవును. ప్రజెంట్ ఇంకా బాగలేదు. షష్టగ్రహ కూటమి వ్యయస్థానంలో పడింది. ఇక్కడి నుంచి రాబోయే కాలం ఏలినాడు శనుడు ప్రారంభమైంది. ఇంకా అనారోగ్య సమస్యలు రాను రాను ఎక్కువైపోతూ ఉంటాయి. అవునవును. కాబట్టి శని 4 రకాల హోమాలు, మృత్యుంజయ హోమం, రుద్రహోమం చేయించండి. ఏం చేస్తాడు అబ్బాయి? అండి, ఏం పని చేస్తాడు అంటున్నా? వడ్రంగి పని చేస్తాడండి. నేను చెప్పి 4 రకాల హోమాలు చేయించండి. చేస్తే బాగుంటుంది. కొద్దిగా మార్పులు వస్తాయి. అట్లా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా జయశంకర్ గురించి. ఎవరి గురించి అమ్మా? జయశంకర్ అండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/12/2005 అండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. 5/12/2005 అండి. వేరే కాల్ టీవీ వాల్యూమ్ తగ్గించకపోతే మీ కాల్ కట్టే అవకాశం ఉంటుంది. మరొకసారి టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. అలాగే కూడా కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మరి మీ సమయాన్ని కానీ మా సమయాన్ని కానీ వృధా చేయకుండా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రమేష్ యాదవ్ మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మేడం 52 ఇయర్స్ మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. నా పేరు రమేష్ యాదవ్, మల్కాజ్గిరి, హైదరాబాదు. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. వయసు ఎంత? ఇల్లు అమ్ముడు, కొంచెం అప్పులైన ఇల్లు అమ్ముడు. గట్టిగా చెప్పు, వినిపిస్తలే. కొంచెం అప్పయింది గురుగారు. ఆ ఇల్లు అమ్ముడు పోవాలి. పిల్లలు బీటెక్ చదువుతున్నారు. ఓకే, అప్పయింది. సరే, ఒక పని చేయి. ఒకసారి డైరెక్ట్ ఆఫీస్ దగ్గర రా. ఓకేనా? లోకలే కదా. ఎప్పుడైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు డైరెక్ట్ రావాలి. ఒక పక్క ఇల్లు అమ్మడాలంటున్నావు, మరి ఇంట్లో ఏమైనా దోషం ఉందో తెలియదు, మరి పిల్లలు చదువులు అంటున్నావు. ఇవన్నీ చూడాలంటే డైరెక్ట్ వస్తే నీ జాతకం చూడాలి, ఇంటి దోషాలు ఏమైనా చూడాలి, పిల్లల జాతకాలు చూడాలి. అప్పుడు ఏదైనా చెప్పగలుగుతావు. ఓకేనా? కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి డైరెక్ట్ ఆఫీస్కి రా, చెప్తా. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో, లైన్లో ఉన్నారా అండి? హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్వేత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా.
2002 ఉమ్. చెప్పాలి త్వరగా. టీవీ చూస్తున్నా. నవంబర్ 12. అమ్మ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ చూడకుండా ఫోన్ లైన్లో మాట్లాడండి. అయ్యో లేదు, అసలు బయటకు వచ్చింది. టైం సమయం చెప్పండి. సమయం రాత్రి 10:45. ఓకే, పేరేంటన్నారు? సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. హలో, నమస్కారం గురువు గారు. ఎప్పుడైనా టకటక మాట్లాడాలి, గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు? హలో, చెప్పమ్మా. పాప గురించి గురువు గారు, చదువు, పెళ్లి. చదువు నెంబర్ 1 చదువుతుంది కదా, మరి ఇంకేంది ప్రాబ్లం? ఈమె పుట్టిన తర్వాత మీ ఆయన కలిసి వచ్చిందా లేదా? టీవీ చూస్తున్నావు కదా, తర్వాత చేయమ్మా. గురువు గారు టీవీ చూస్తే చెప్పను, చెప్పా కదా ఇందాక. ఈయన పుట్టిన తర్వాత మీ వారికి కలిసి వచ్చిందా లేదా? కలిసి వచ్చిందా? కాలు రాలేదా? ఇప్పుడు బాధలుగానే ఉన్నాయి గురువు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు కలిసి వచ్చిందా లేదా? వచ్చింది. జీవితంలో ఎప్పుడు మంచి రోజులు ఉండవు. కొన్నాళ్ళు మంచి రోజులు ఉంటాయి, కొన్నాళ్ళు చెడు దినాలు కూడా ఉంటాయి. ఎట్లా ఓకేనా? తర్వాత చేయి. మనం మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటున్నావు, టీవీ చూస్తున్నావు, కరెక్ట్గా తర్వాత చేయి. కాలర్స్ అందరూ కూడా రోజు చెప్తూనే ఉన్నాము, దయచేసి టీవీ వాళ్ళు మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు, మీకు ఉన్నటువంటి సమస్య గురించి పరిష్కార మార్గాలు తెలుసుకోవడం గురించే కదా కాల్ చేస్తున్నారు. మరి మీ సమయాన్ని కానీ మా సమయాన్ని కానీ దయచేసి గురుగారు కూడా ప్రశాంతంగా మీ సమస్యని అర్థం చేసుకుని మీకు ఒక పరిష్కార మార్గాలు తెలియజేయాలి అంటే కనుక మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ప్రశాంతంగా మాట్లాడి గురుగారు కూడా ప్రశాంతంగా చెప్తారు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం. గురుగారు హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కలిగిరండి, నా పేరు లక్ష్మి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఇంట్లో సమస్యలు అండి, మా పాప చిన్న పాప మ్యారేజ్ గురించి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 25, 1997 మంగళవారం. 1997 అండి. టైం సమయం చెప్పండి. మధ్యాహ్నం 12:30. 97 నవంబర్ 25. 25 అండి. సరే, పాప పేరేంటమ్మా? పూజిత. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. మ్యారేజ్ గురించి అండి, జాబ్ చేస్తుంది పాప. మీ మాట వింటుందా, వినట్లేదా? వింటదండి. మరి ఎందుకు కావట్లేదు పెళ్ళి? ఇప్పుడే చూస్తున్నాం. అంటే అయిన సంబంధం అవుతుందండి, బయట లేదా మామూలుగానే. బయట సంబంధం అవుతుంది. జాతకపరంగా సప్తమంలో రాహు పడ్డాడు. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి వెతికి వేసారి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఎట్లా పడితే అట్లా పెళ్లి చేస్తే తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 30 అక్టోబర్ 1998. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 10:30. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. ఓకే సార్, మా తమ్ముడు చదువు అయిపోయింది, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, కానీ ఇప్పటి వరకు ఇంకా కుదరలేదు సార్, అది బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే. అంటే కుదరలేదు, స్టార్ట్ చేశాడా? అసలు ప్రారంభం చేయలేదా? ప్రారంభం చెయ్యాలి సార్, దానికోసమే తిరుగుతున్నాడు, దానికోసమే ప్రయత్నిస్తున్నాడు. అంటే ఏం వ్యాపారం పెట్టాలని? ఫుడ్ బిజినెస్ సార్. ఓకే, జాతకపరంగా నిన్నటిదాకా అష్టమంలో శని ఉన్నాడు. దానివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం కలిసి రాదు. తర్వాత శుక్రుడు నీచపడ్డాడు జాతకంలో, దాంతోపాటు సర్పశాప యోగం ఉంది, దాంతోపాటు శని నీచపడ్డాడు. ఇవన్నీ దోషప్రదంగా ఉంది. ఓకేనా? వీటన్నిటికీ శాంతి చేయాలి ఫస్ట్, ఎందుకంటే శని నీచపడ్డాడు, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఓకేనా? అని పూర్తి జాతకం రాయించుకోండి అమ్మా, ఒకసారి రాయించుకుంటే తెలుస్తుంది, చెప్తా.
అలాగే గురుగారి పీఠంలో ప్రతి మాసంలో కూడా మరి 4 రకాల హోమాలు చేస్తుంటారు. మరి మీరు అందరికీ తెలుసు. అలాగే కూడా ఏప్రిల్ 5వ తారీఖునే శనివారం రోజున కూడా మరి నిర్వహిస్తున్నారు శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా లేదంటే మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి, మీరు కూడా పాల్గొవాలి అనుకునే వారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే నేరుగా మరి కాల్లో కలవని వారు కూడా లైవ్ ద్వారా కాల్ కలవని వారు మరి డైరెక్ట్గా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా వెళ్ళవలసిన అడ్రస్ ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి చంబర్, సోమాజిగూడ, పిల్లర్ నెంబర్ 1146. అలాగే కూడా వారానికి ఇద్దరికి మాత్రం గురుగారు ఉచితంగా జాతకాన్ని చూస్తారు. మరి ఏ రోజైతే సమయాన్ని ఇస్తారో, ఏ రోజు రమ్మంటారో ఆ రోజు కేవలం ఆ రోజు మాత్రమే మీ జాతకాన్ని కూడా కేవలం ఇద్దరికి మాత్రమే ఉచితంగా చూస్తారు. గురుగారు మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 ఓకే, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విశాఖ డిస్ట్రిక్ట్ నుంచి చేస్తున్నామండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. మీ పేరేంటి? పేరు లక్ష్మి అండి. సరే గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, ఏంటి సమస్య ఏంటి? సమస్య అండి, అప్పులు ఎక్కువ ఉన్నాయండి. గట్టిగా మాట్లాడాలి, కుటుంబం గట్టిగా మాట్లాడాలి. నీ మాట నీకే అనిపిస్తుంది. కుటుంబం పిల్లలు కుటుంబం అందరూ శత్రువులా చూస్తున్నారండి. ఏంటండి జాతకంలో? ఒక్క మాట కూడా అర్థం కాలేదు. అప్పులు ఉన్నాయి, ఇంటి సమస్య గురించి. అప్పులు ఉన్నాయంటే శని బాగలేడు. నువ్వు ఏమైనా పని చేస్తుంటావా? చేస్తా అండి. ఏం పని చేస్తావు? ఏదో ఇక్కడ కూలిపా ఉంటుందండి, ఈ పని ఆశ్రమంలోకి వెళ్తామండి. శనికి చేయించమ్మా, శని బాగలేడు. శనికి ఒకసారి హోమాలు చేయించు, బాగుంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో మేడం గారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం గారు, మీ మాట మాకు బాగా వినపడుతుంది మేడం గారు. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది పల్నాడు జిల్లా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు మేడం గారు, కొడుకు పెద్ద అబ్బాయి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/9/2007. ఓకే, సమయం చెప్పండి. సమయం ఎంత? సమయం పుట్టినటి పుట్టాడు. టైం ఎంత? టైం సాయంత్రం 5:25 మేడం గారు. ఓకే, బాబు పేరేంటమ్మా? బాల అవినాష్. సరే గురుగారు మాట్లాడండి. చెప్పాయా? ఏం దేని గురించి? పెళ్లి గురించా? అయ్యా పాదా పొందనాలు సార్ మీకు. నమస్తే, చెప్పు. దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించి అడుగుతున్నావా? ఉద్యోగమా? అబ్బాయిది చదువు అయిపోయింది సార్. బీటెక్ అయిపోయింది. రేపు మే నెలకి సంవత్సరం. ఓకే, ఉద్యోగం రాలేదు సార్. అదే మరి ఉద్యోగం ఎప్పుడు వచ్చిందా ఏంది, అసలు పరిస్థితి ఏంది అని సార్. కొద్దిగా కుజదోషం బాగలేడు. కుజదోషం ఉంది. కుజదోషాన్ని నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి చేయించు. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, కుజుడికి శుక్రుడికి హోమాలు చేస్తే జాబ్ వస్తుంది నీ కొడుక్కి. అర్థమైందా? నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, హోమాలు. శుక్రుడికి కుజుడికి హోమాలు చేయాలి. ఒక పని చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ కనిపిస్తుందా? కింద నెంబర్ వస్తుంది చూడు, కింద దానికి చెయ్యి. చేస్తే మా వాళ్ళు చెప్తారు. కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి జాతకృత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు. ఇది ఇవాళ నాగసిద్ధి కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.